నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి, అలాగే మనం ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, హోమాలు చేసుకోవాలన్నా ఇండియా వెళ్ళడం వీలు పడదు. కాబట్టి మనకి ప్రత్యేకంగా ఇండియా నుంచి అమెరికా వరకు గురువుగారు రావడం జరిగింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఏ పూజా విధానం చేసినప్పటికీ కూడా మన ఇంటి ఆచారాలని చెప్పి మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు ఎక్కువ పాటిస్తూ ఉంటాం కదా. అలా చాలా మందికి వరలక్ష్మి వ్రతం అనేది ఆచారం ఉండదు అంటారు. ఏదో పూజ చేసుకుంటారు అంతే. కొంతమంది అది కూడా చేసుకోకపోవచ్చు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అమ్మా, ఇక్కడ ఒక మాట చెప్పాలి అంటే అవశ్యం పూర్వాచారం. మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారాలను మనం పాటించాలి. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి అవసరమైతే మాత్రమే మా పూర్వీకులు ఇలా చేశారంటున్నారు. మాకు ఇది వద్దు అనుకుంటే మా పూర్వీకులు మాకు ఆచారం లేదండి, ఇది మేము చేయమండి అంటూ ఉంటారు. అంటే ప్రతి చోట కూడా మనం చేసేటువంటి దాంట్లో మనకేంటి అనేటువంటి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తున్నారమ్మా. ఇప్పుడు పూర్వీకుల నుంచి వచ్చిందే చేస్తారు అని వరలక్ష్మి వ్రతం ఆచారం లేదని చాలా మంది నేను విన్నా. మీ పూర్వీకులు ఎక్కడ ఉండేవారు? పల్లెటూరులో ఉండేవారు, పొలం పనులు చేసుకుంటూ. నువ్వు ఇవాళ పట్టణంలోకి, సిటీలోకి వచ్చి ఒక విల్లా తీసుకోవటమో లేదంటే ఒక అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకోవటం చేసుకుంటూ ఎవడో ఒకటి చేతి కింద పనిచేయటం ఆచారమా? అది నీకు నచ్చింది కాబట్టి నువ్వు చేస్తున్నావు. ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది నీకు నచ్చలేదు. ఎందువలన? 10 మంది ఇంటికి రావడం, 10 మందికి భోజనాలు పెట్టాలి, ఇవన్నీ చేసుకోవాలంటే ఖర్చు. ఇంత ఖర్చు వాడు పెడతాడు కాబట్టి మాకు ఆచారం లేదనుకుంటే ఒక నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. వరలక్ష్మి వ్రతానికి డబ్బు సంపాదనకి ఆచారంతో పని లేదు. కొంతమంది పూర్వీకులు డబ్బు కోసం ఏం తాపత్రయపడతాం, మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుందాం అంటారు. మరి వీళ్ళు అలా ఎందుకు చేసుకోలేకపోతున్నారు? డబ్బు కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? వాళ్ళ ఆచారం డబ్బు కోసం తాపత్రయపడటం కాదు కదా, ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఇక్కడ మనకు ఏది ఉపయోగపడుతుందో, ఖర్చు లేకుండా ఉంటుందో అది మన ఆచారం. ఇది ఖర్చు అవుతుంది అంటే ఇది మాకు ఆచారం లేదండి అని చెప్పడం అనేటువంటిది అనాచారం. కనుక మీ అందరికీ చెబుతున్నాను, వరలక్ష్మి వ్రతం అనేటువంటిది వివాహమైన వాళ్ళు, వివాహం కాని వాళ్ళు ఇద్దరూ కూడా, ఇంకా చెప్పాలంటే అమ్మవారికి అనుగ్రహంతో కుటుంబం మొత్తం సౌఖ్యంగా ఉండాలని చెప్పి వైధవ్యం కలిగిన స్త్రీలు కూడా చేయవచ్చమ్మా. కాబట్టి దీనికి ఆచారంతో అనాచారాలతో పని లేదు. వ్రతం చేయటమే ధర్మం. కర్మ అనేటువంటిది చేయటం మన కర్తవ్యం, ఫలితం పరమేశ్వరాధీనం. కాబట్టి చేయవలసినటువంటి ధర్మం, కర్మం మనకున్నది, జన్మతహగానే వచ్చింది కాబట్టి చేసి తీరవలసినదే, అంతేనమ్మా.